గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాకేష్. దాదాపు 3 వారాల గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. నా బద్ధకం వల్లే, వేరే ఇంకేం కారణం కాదు. కానీ ఈరోజు ఒక కొత్త టాపిక్, ఒక ప్రాజెక్ట్ రీత్యా నేను ఈ మధ్య భగవద్గీత చదవాల్సిన అవసరం వచ్చింది. అంటే వినాల్సిన అవసరం వచ్చి ఆ భగవద్గీత వింటూ 6th చాప్టర్లో ఈ సమదర్శి, నిష్కామ కర్మయోగి అనే 2 పదాలు వస్తాయి. అవి విన్నప్పుడు నాకు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన, ఈ వాక్యాల వల్ల నా ప్రవర్తన మీద పడిన ప్రభావం, నేను అలా ప్రవర్తించడానికి కారణం. సో అది గుర్తొచ్చి ఎందుకు అదే విషయాన్ని మనము ఇక్కడ ప్రస్తావించకూడదనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సమదర్శి, బహుశా ఈ పదాన్ని వినగానే మనకు అందరికీ అర్థమైపోతుంది. సమంగా దర్శించడం అంటే మనం చూసే చూపు, ఏ ఒక్క విషయాన్ని కానీ మనం ఒకేలా చూడాలి అనేసి అంటారు. అంటే ఒక రాజు కావచ్చు, పేద కావచ్చు, ఇద్దరిని ఒకేలా చూడటం. నా చిన్న వయసులో నేను డాక్టర్ చదివేటప్పుడు చాలామంది అనేవారు, పేదవారి దగ్గర డబ్బు తీసుకోకు, ఉన్నవారి దగ్గర ఎక్కువ డబ్బు తీసుకో. పేదవారి దగ్గర డబ్బు తీసుకోవద్దు అనడం అది పక్కన పెడితే, ఉన్నవారి దగ్గర నేను ఇచ్చే సర్వీస్ సేమ్ అయినప్పుడు నేను ఎందుకు ఎక్కువ డబ్బు తీసుకోవాలి? వాళ్ళు ఎక్కువ సర్వీస్ అఫోర్డ్ చేయగలరు, అది వారి ఇష్టం. వారు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను సేమ్ సర్వీస్ ఇచ్చేటప్పుడు ఎక్కువ డబ్బు తీసుకోవడం కరెక్ట్ అనిపించుకోదు. రాబిన్హుడ్ లాగా ఆలోచించవచ్చు, కానీ ఇక్కడ అది అవసరం లేదు. నా వరకు నేను ఆలోచించిన విధానంలో. సో ఎవరైనా రాని ఒకేలా వాళ్ళని చూడడం, ఏదన్నా ఒక మనిషినే కాదండి, ఒక విషయాన్ని కూడా చూసినప్పుడు ఎన్నోసార్లు మనము ఇలాంటిది మన జీవితంలో ఎప్పుడో ఒకసారి జరిగింది, అతను అలా చేశాడు, ఇప్పుడు ఇతను కూడా అలాగే చేస్తాడు. ఏదో ఒకసారి ఫెయిల్ అయ్యాను, ఈసారి మళ్ళీ ఫెయిల్ అవుతాను. ఇది సమదర్శి కాదండి. ఒక విషయం ఇప్పుడు ఎలా ఉందో అలాగే దాన్ని తీసుకోగలగడమే సమదర్శి అనేసి అంటారు. సో అన్బయాస్డ్ టు సిచ్యుయేషన్స్ అంటారు. అన్బయాస్డ్ అంటే ఏ తారతమ్యాలు లేకుండా ఒక ఇన్సిడెంట్ని చూడటం. లేదు జడ్జిమెంట్స్, ఇతను ఇలాగే, ఈ విషయం ఇలాగే, ఇది ఇలాగే జరుగుతుంది, ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఏం చేయలేము, ఇలాంటి ప్రీ జడ్జ్మెంట్స్, మనలో ఉన్న అపోహలు, మనలో ఉన్న ఒపీనియన్స్, ఇవన్నీ తీసేయగలిగితే మనం కూడా సమదర్శి అవ్వగలుగుతాం. సో ఒక వ్యక్తినే కాదు, ఒక స్థలాన్నే కాదు, ఒక జాతి మత భేదాలు లేకుండా అందరినీ సమంగా వీక్షించడం. దీన్ని ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, నో వన్ ఈజ్ సేమ్ బట్ ఆల్ ఆర్ ఈక్వల్. ఇద్దరూ ఒకేలా ఉండరు, కానీ అందరూ సమమే. మనం ఒక జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా, మన పిల్లలు అయితే ఈ తప్పు చేస్తే కూడా పర్లేదు, పరాయి పిల్లలు ఈ తప్పు కూడా చేయకూడదు. అలా కాకుండా తప్పు చేస్తే ఏ పిల్లవాడైనా సేమ్, మనవారు కావచ్చు, పరాయి వారు కావచ్చు, వాళ్ళని శిక్షించే విధానం కావచ్చు, లేదు వాళ్ళని పొగిడి వాళ్ళని ప్రోత్సహించే విధానం కావచ్చు, ఒకేలా ఉండాలి. దీన్ని సమదర్శి అంటారు. ఇలా ఉన్నవారు లీడర్స్ అవ్వగలుగుతారు, ఇలా లేని వారు మేనేజర్స్ అవ్వగలరేమో కానీ లీడర్స్ మాత్రం కాలేదు. మన గాంధీజీ గారిని తీసుకోండి, లేదంటే నెల్సన్ మండేలా గారిని తీసుకోండి, వీళ్ళంతా గొప్ప లీడర్స్ అండి. వీళ్ళందరిలో ఇలాంటి ఒక అభ్యుదయ భావాలు ఉండేవండి, సమదర్శితగా చూడగలగడం ఉండేది. నిష్కామ కర్మయోగి అంటే ఫలాపేక్ష లేకుండా కర్మ చేయగలగడం. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఇవ్వకుండా ఒక స్టోరీ ద్వారా అర్థం చేసుకున్నాం. స్టోరీ అంటే నా జీవితంలో నిజంగా జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుకుంటున్నాను. నేను ఒక చిన్న ఊరిలో పనిచేసేటప్పుడు ఫస్ట్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం, ఆ తర్వాత స్టోరీలోకి వెళ్దాం. సో అప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దాన్ని ఎపిసోడిక్ మెమొరీ అనేసి అంటాం. ఆ ఎపిసోడిక్ మెమొరీ క్రియేట్ చేయడం కోసం ఫస్ట్ క్యారెక్టర్స్.
ఒక చిన్న ఊరు. ఆ ఊర్లో 2 హాస్పిటల్స్. ఒక హాస్పిటల్‌కి ఇంకో హాస్పిటల్‌కి 2 వీధులే ఆహ్, డిస్టెన్స్. ఆ ఒక క్లినిక్‌లో ఇద్దరు డాక్టర్స్. పొద్దున ఒకరు పనిచేసేవారు, ఈవినింగ్ ఒకరు పనిచేసేవారు. పొద్దున పనిచేసేవారు ఒక ఈఎన్టీ డాక్టర్, నా కలీగ్. మా సెకండ్ హాఫ్‌లో అంటే సాయంత్రం పూట పనిచేసేది నేను. ఆయన ఈఎన్టీ స్పెషలిస్ట్, నేను షుగర్ స్పెషలిస్ట్. ఇలా పనిచేసేవాళ్ళం. కానీ మా ఇద్దరికి ఒక చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఏదో పేషెంట్స్ వారికి ఎక్కువ వస్తున్నారు, వారి పేషెంట్స్ నాకు వస్తున్నారు అనే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉండేది ఆ కాలంలో. దీంతోపాటు 2 వీధుల అవతల ఉన్న ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉండేవారు. ఆ డాక్టర్కి తన పేషెంట్స్ అంతా ఇక్కడ వస్తున్నారు అనేసి ఆయనకు ఒక మిస్అండర్స్టాండింగ్. అప్పుడు ఒకసారి ఒక చిన్న బాలుడు, ఆ బాలుడికి టాన్సిల్స్ ఆపరేషన్ అవుతుంది. టాన్సిల్స్ ఆపరేషన్ అయ్యి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక, అంటే పక్క ఊర్లో ఆపరేషన్ అవుతుంది. ఆ ఊర్లో ఆపరేషన్ అయ్యి డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ బాలుడికి దాదాపు ఒక 5 రోజులు 6 రోజుల తర్వాత ఆ బాబుకి విపరీతంగా నొప్పి ఏర్పడుతుంది. మందుల వల్ల తగ్గట్లేదు. అప్పుడు ఆ బాబు ఏం చేస్తారంటే, ఆ బాబు వాళ్ళ తండ్రి ఇద్దరు మా క్లినిక్కి వస్తారు. మా క్లినిక్ వచ్చినప్పుడు మా ఏంటి డాక్టరు తనని పరీక్షించి తనకు ఒక ఇంజెక్షన్ ఇస్తారు నడుముకి. ఆ బాబుకి నడుముకి ఇంజెక్షన్ ఇచ్చాక 2 రోజుల తర్వాత ఒక బొబ్బ ఏర్పడుతుంది. చీము నెత్తురు కట్టిన ఒక బొబ్బ ఏర్పడుతుంది. ఆ బొబ్బ ఏర్పడగానే తండ్రి బహుశా ఈ డాక్టర్ వల్లే ఏదో అయి ఉండాలి అనేసి, ముందు అనుకున్నాం కదా ఇంకో హాస్పిటల్ ఉందని, ఆ హాస్పిటల్కి వెళ్తారు. ఈసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించగానే అతనికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ మాటల్లో తెలుసుకుంటారు మా క్లినిక్లో అతనికి ఫస్ట్ ఇలా ఇంజెక్షన్ ఇచ్చారని. ఆ డాక్టర్కి ఆల్రెడీ మిస్అండర్స్టాండింగ్, ఒక ఈగో ఉంది కదండి మా మీద. సో వెంటనే ఆ తండ్రికి చెప్తారు, బాబు ఆ డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ వల్లే ఈ బొబ్బ ఏర్పడింది, అతను సరిగ్గా ఇంజెక్షన్ చేయకపోవడం వల్లే ఈ ప్రాబ్లం ఏర్పడింది, మీ బాబు ప్రాణాలకి చాలా ప్రాబ్లం ఉంది, జాగ్రత్తగా చూసుకోండి, కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోండి అనేసి చెప్తారు. ఇప్పుడు తండ్రికి ఏమైంది, ఈ డాక్టర్ ఏదో చెప్పాడు, ఆ డాక్టర్ సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదని ఆ డాక్టర్ పైన రివెంజ్ తీర్చుకోవాలి. ఎలా చేయాలి? వెంటనే ఆ తండ్రి ఏం చేస్తారంటే, ఆ ఊర్లో ఉన్న ఒక జర్నలిస్ట్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఈ కథ అంతా చెప్తాడు. నా కొడుక్కి టాన్సిలైటిస్ ఆపరేషన్ అయింది, ఆ టాన్సిల్స్ ఆపరేషన్ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చిస్తే నొప్పి ఏర్పడింది అనేసి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఈఎన్టీ డాక్టర్కి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ ఇంజెక్షన్ వల్ల బొబ్బు కట్టి చీము నెత్తురు ఏర్పడింది, లోపల మాంసానికి ఎముకలకంత దాని యొక్క ప్రభావం అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇలాంటి ఒక మెడికల్ నెగ్లిజెన్స్, పొరపాటుని మనం ఏం చేయొచ్చు? అతను డాక్టర్ కాదు, అతను లాయర్ కాదు, అతను జర్నలిస్ట్. తనకేం కావాలి? తన వృత్తి ధర్మం ఏంటి? ఒక న్యూస్ని జనాల దగ్గరికి అందించడం. తనకు మంచి న్యూస్ దొరికింది. ఒక చిన్న ఊర్లో ఒక డాక్టర్ ఒక నెగ్లిజెన్స్ వల్ల ఒక అబ్బాయికి ఇంత పెద్ద ప్రాబ్లం అవ్వబోతుంది. ఎందుకంటే అక్కడ నరాలు, రక్తనాళాలు అన్నీ ఉంటాయి. రక్తనాళాలు పోతే పర్లేదు, కానీ నరాలు ఎఫెక్ట్ అయినాయంటే అతని కాలు జీవితంలో పనిచేయదు. ఆ ప్రాబ్లం ఉంటుందన్నమాట. దానివల్ల ఏం చేస్తాడు, ఆ తండ్రి ఆ జర్నలిస్ట్ ఇద్దరూ వచ్చి ఈఎన్టీ డాక్టర్ దగ్గర కూర్చుంటారు. ఈఎన్టీ డాక్టర్ దగ్గర కూర్చుని వీళ్ళ మాటలు వింటూ ఆ క్లినిక్ యొక్క ప్రొప్రైటర్ అతను కూడా పరిగెత్తుకొని వచ్చి అక్కడ కూర్చుంటాడు. సో వారిద్దరి మధ్య వాదన జరుగుతూ ఉంది దాదాపు 1 గంట సమయం నుంచి. ఆ సమయంలో నేను అక్కడికి ఎంటర్ అయ్యానండి. నేను ఎంటర్ అవ్వగానే యూజువల్గా నా చేంబర్లో నేను పోయి కూర్చుంటాను. నేను కూర్చున్నప్పుడు
పక్కట చేంబర్లో వీళ్ళు మాట్లాడుతున్న విషయాలు నాకు వినిపిస్తోంది. సో వీళ్ళ సంభాషణ ఎలా ఉన్నదిరా అంటే, ఈఎన్టీ డాక్టర్ వల్లే ఈ ప్రాబ్లం అయింది కాబట్టి ప్రొపరేటర్ కూడా అదే ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ ఈఎన్టీ డాక్టర్ కూడా అదే నిర్ణయానికి వచ్చారు. ఈ పేషెంట్ యొక్క తండ్రి కూడా అదే నిర్ణయానికి వచ్చారు. ఆ జర్నలిస్ట్ కూడా అదే నిర్ణయానికి వచ్చారు. ఇలా అన్నీ జరిగింది కాబట్టి ఇప్పటికిప్పుడు మేము పేపర్లో ఇది వేస్తాం అంటూ వాళ్ళు వేయొద్దండి, ఎలాగైనా ఆపేయండి అంటూ వాళ్ళు. సో చాలా సేపటికి రకరకాలుగా ఆ విషయంలో రకరకాల ఆలోచనలు, రకరకాల సలహాలు, సందేహాలు బయలుదేరుతున్నాయి. నాకు ఆ ఏంటి డాక్టర్కు ప్రాబ్లం ఉంది, నేను నా పాటికి నేను ఊరికే ఉండిండొచ్చు, లేదంటే సంతోషించిండొచ్చు. కానీ సమంగా ఆలోచించడం మాత్రమే కాదు, అదే సమదృష్టితో మనం పని కూడా చేయాల్సి వస్తుంది. ఇన్యాక్షన్ అది కూడా ఒక పాపం అనే శ్రీకృష్ణుడు అంటారు. మనము చేయాల్సిన కర్తవ్యాన్ని మనం చేయకుండా పోతే కూడా అది ఒక పాపం లెక్కపడుతుంది. సో ఆ పాపాలు కూడా చేయకూడదు. సో మన పని ఏంటి? సో నేను ఆలోచించాను, అరే వీళ్ళు ఇంతమంది మాట్లాడుతున్నారే ఒక ఇంజెక్షన్ వల్ల ఇలా అవుతుంది అని. మెడికల్ గ్రంథాలు తీసుకొని చదివితే ఒక ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఒక 2 to 3% ఛాన్సెస్ ఇలా జరగడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాక కూడా ఎంత పెద్ద నిపుణులైనా ఈ ఒక ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేసి చెప్తారు. సో ఫస్ట్లీ మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల అయ్యిందా కాదా అన్నది ఫస్ట్ క్వశ్చన్ మార్క్ అక్కడ. సెకండ్, ఒక నిర్ధారణకు వచ్చేకముందు అక్కడ మధ్యవర్తిగా మధ్యవర్తిగా ఉండవలసిన వారు ఒక డాక్టర్, ఒక సీనియర్ డాక్టర్. కానీ ఒక జర్నలిస్ట్ ఎందుకు అక్కడ మధ్యవర్తిగా ఉన్నారు? ఏదో తన స్వలాభ కోసమే కదా. సో నేను అక్కడ రూమ్లోకి వెళ్ళి నేను మాట్లాడాను. సార్ మీరందరూ మాట్లాడుతున్నది కరెక్టే, మీకు మీ బాబు గురించి చింత, మీకు ఆ జర్నలిస్ట్కి తనకు ఒక మంచి స్టోరీ దొరకాలి, లేదంటే ఏదో ఒక రకంగా తనకు ఒక ప్రాఫిట్ అన్నది రావాలి. మా ప్రొపరేటర్కి ఎక్కడ తన క్లినిక్ యొక్క పేరు పాడైపోతుందో అనేసి ఒక భయం. మా డాక్టర్ గారికి అయితే ఎక్కడ తన కెరియర్కి ఒక పెద్ద మచ్చగా ఏర్పడుతుందో అనేది అది అతని భయం. కానీ వీళ్ళెవ్వరూ సమదృష్టితో ఆలోచించట్లేదు. అంటే ఒక కాయిన్కి ఇరువైపులు ఉన్నట్లు, 2 ముఖాలు ఉన్నట్లు, ఎందుకు 2 ముఖాలను మనం పరిశీలించలేట్లేదు? ఇఫ్ ఏ కాయిన్ హ్యాస్ 2 sides, 2 sides చూడాలి కదా మనం. సో వీళ్ళు చూడలేకపోతున్నారు, ఎందుకంటే ఫలాపేక్ష. దీన్నే అండి శ్రీకృష్ణులు అనేది నిష్కామ కర్మయోగి అని. సకామంగా కర్మ చేయడం అంటే ఫలం గురించి ఆశిస్తూ కర్మలు చేయడం, అంటే ఒక యాక్టివిటీస్ చేయడం. నిష్కామ కర్మయోగి అంటే ఫలం గురించి ఆలోచించద్దు, నువ్వు చేసిన పని ఏముంటో అందో చూడు, అండ్ ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏముందో చూడు. అప్పుడు పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇచ్చావు. ఇప్పుడు ఆ పేషెంట్కి ఏదో ఒక కాంప్లికేషన్ ఏర్పడింది, ఆ కాంప్లికేషన్ ఏంటి, ఆ కాంప్లికేషన్కి రీజన్ ఏంటి, ఆ రీజన్ని నేను ఎలా ట్రీట్ చేయాలి, ఆ కాజ్కి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి. పేషెంట్ని ఈ నలుగురిలో పేషెంట్ని చూసిన వారు ఎవరు? ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరు పేషెంట్ని చూడలేదు. అంటే ఆ కాంప్లికేషన్ ఏర్పడిన తర్వాత వీరు ముగ్గురికి మాట్లాడడానికి స్కోపే లేదు. అంటే ఏమీ చూడకుండా బయాస్డ్ ఒపీనియన్తో వీళ్ళు చూస్తున్నారు. సో అప్పుడు నేను అన్నాను, సార్ మీరందరూ చెప్తున్నది కరెక్టే, పేషెంట్ ఇల్లు ఇక్కడి నుంచి చాలా దూరంలో ఏం లేదు, జస్ట్ ఒక వీధి దాటితే పేషెంట్ ఇల్లు. ఎందుకు మీరు పేషెంట్ ఇంటికి పోయి పేషెంట్ని చూసి దానికి కాజ్ ఏముందో తెలుసుకొని దానికి తగిన విధంగా మీరు మాట్లాడండి, దానికి తగిన విధంగా చర్య తీసుకోండి. వాళ్ళందరికీ ఇంకా భయం పడుతుంది, అరే ఈ డాక్టర్ ఏదో నన్ను ఇరికించడానికే చూస్తున్నారు వీళ్ళు అనేసి ఈఎన్టీ డాక్టర్ అనుకున్నారు. సో ఆఖరికి ఏదో ఒక విధంగా వాళ్ళందరినీ కన్విన్స్ చేయగలిగాను. ఫస్ట్ పోయి పేషెంట్ని చూడండి, పేషెంట్ చూడకుండా మాట్లాడడానికి
వీలు పడదు, గాల్లో మాటలు మాట్లాడుతున్నారు. సో ఆఖరికి పేషెంట్ని పోయి చూస్తే తను ఇచ్చిన ఇంజెక్షన్ చోటు కుడివైపు నడుముకి, ఆ బాబుకి బొబ్బు కట్టిన చోటు ఎడమ భుజానికి. దీనికి డాక్టర్ అవసరం లేదండి. ఒక కామన్ సెన్స్తో ఒక మనిషి ఆలోచిస్తే తెలుస్తుంది. నడుముకి వేసిన ఇంజెక్షన్కి ఎడమ భుజానికి మాత్రమే ఎందుకు బొబ్బు కట్టాలి? అవసరం ఏముంది? దానికి సంబంధం ఏముంది? ఒకవేళ అలర్జీ అనుకుంటే శరీరం అంతా బొబ్బలు రావాలి కదా. అంటే పేషెంట్ యొక్క తండ్రికి ఆవేశం తప్ప ఆలోచన లేదు. మా హాస్పిటల్లో డాక్టర్కి తను ట్రీట్మెంట్ ఇచ్చాడు, కానీ పేషెంట్ని మిస్గైడ్ చేశాడు. ట్రీట్మెంట్ కరెక్టే, కానీ గైడెన్స్ ఇచ్చింది మా మీద ఉన్న అసూయతో వాళ్ళని ప్రేరేపించారు. మా హాస్పిటల్ మీద ఒక మచ్చ తీసుకొని రావచ్చు, లేదు మా క్లినిక్కి ఎలాంటి ఒక బ్యాడ్ రెప్యుటేషన్ నేమ్ వచ్చినది అంటే తన హాస్పిటల్ బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని. వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించగలిగింటే, నా దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా నేను ఎలా ఒక ఒపీనియన్కి, ఎలా ఒక డిసిషన్కి రాగలను? సమదర్శి. ఎవరో ఒక ఒపీనియన్ని తీసుకొని, ఎవరో చెప్పిన దాన్ని తీసుకొని నిజాన్ని ఇరువైపులా చూడకుండా డిసిజన్ తీసుకుంటే అసమదర్శి. సమంగా నేను దర్శించట్లేదు, సమంగా నేను యాక్షన్ తీసుకోలేను. ఎప్పుడు సమంగా యాక్షన్ తీసుకోలేను. ఫలాన్ని ఆశిస్తూ ఉంటాను. నా యాక్షన్ తప్పుగానే ఉంటుంది, నా థాట్స్ తప్పుగానే ఉంటుంది, నా ఫీలింగ్స్ తప్పుగానే ఉంటాయి. మన చుట్టూ జరిగే సంఘటనలు అన్నీ తప్పుగానే జరుగుతూ ఉంటాయి. సో నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నా మీద అపనమ్మకం ఏర్పడినప్పుడల్లా నేను ఆలోచించి నన్ను నేను మళ్ళీ ఉత్తేజితుని చేసుకునే ఒక సంఘటన అండి ఇది. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. బహుశా మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఈ 2 పదాలలో ఎన్నో అర్థాలు తీసుకోవచ్చు, ఎంతో మన జీవితంలో అలవర్చుకోవచ్చు. సో ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక సమదర్శిగా మీ కమెంట్స్ నాకు పాస్ చేయడం, ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.